వెల్కమ్ టు యోగ మంత్ర. వృత్తిలో ఒత్తిడిని తొలగించి ఒంట్లో అనారోగ్యాన్ని రూపుమాపి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురాగలిగే ఒకే ఒక క్రియ యోగా. మరి ఇవాల్టి యోగ మంత్రాల్లో మనం చూడబోయే ఆసనం సూర్య నమస్కారాసనం. దానికన్నా ముందు ప్రాణాయామంలో ఈ రోజు మనం అలోమ్ విలోమ్ క్రియ చూసేద్దాం. శుభోదయం. ప్రాణాయామ అలోమ విలోమ క్రియ మొదట పద్మాసనంలో కూర్చోవాలి. ఊపిరితిత్తులు నిండేలా దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆపి నెమ్మదిగా గాలిని వదులుతూ ఉండాలి. దీన్నే ప్రాణాయామంలో పూర్వక, కుంభక, రేచక అని అంటారు. ఇలా గాలి పీలుస్తూ వదిలే ప్రక్రియను 1 నిమిషం పాటు చేయాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి పద్మాసనంలో ఉన్న చేతులను పైకి లేపి చూపుడు వేలు, బొటనవేలు చివరలా కలిపి 2 చేతులు గాల్లో ఉంచి దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ క్రియను ఓ 30 సెకండ్లు చేయాలి. తరువాత చేతులు దించి తిరిగి పద్మాసనంలోకి రావాలి. తరువాత ఎడమ చేతితో ముక్కుకు ఒకవైపు మూసి మరోవైపు ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చాలి. అలా పీల్చిన తరువాత చేతి వేళ్లను గాలి పీల్చిన రంధ్రము వైపు జరిపి ఆ ముక్కు రంధ్రాన్ని మూయాలి. ఇవతల ముక్కు రంధ్రంతో వదలాలి. ఇలా ఒక ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని మరో ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఈ క్రియ వల్ల మనం తీసుకునే ఆక్సిజన్ శాతం పెరిగి శరీరంలో ప్రతి అణువుకు ఆక్సిజన్ తగినంత అందుతుంది. దీంతో మనం ఉత్తేజం పొంది ఆరోగ్యవంతులుగా మారవచ్చు. ఇలా 1 నిమిషం పాటు చేయాలి.
తరువాత తిరిగి పద్మాసనంలోకి వచ్చి మళ్ళీ దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. తరువాత 2 చేతుల్ని లేపి చూపుడు వేలు బొటనవేలు చివరలను కలిపి దీర్ఘశ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా ఓ 30 సెకండ్లు ఈ ఆసనాన్ని కొనసాగించాలి. ఆ తరువాత తిరిగి పద్మాసనంలోకి వచ్చి సాధారణంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ ప్రక్రియను ముగించవచ్చు. ఇలా అలోమ్ విలోమ్ క్రియ చేయడం వల్ల మనసు తేలికపడి స్ట్రెస్ దూరం అవుతుంది. దాంతో పాటు వర్క్ మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది. ఆరోగ్యంతో విజయం సాధిస్తారు. బికాస్ హెల్త్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సూర్య నమస్కార క్రియలో మొదట నిటారుగా నిలబడాలి. రెండు చేతులు పైకి లేపి జోడించి వీలైనంత వరకు చేతులతో సహా తలను వెనక్కి వాల్చి ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. తరువాత జోడించిన చేతులను విడదీసి నెమ్మదిగా కిందికి వంగుతూ చేతులను ఎదురుగా చాచాలి. ఆ తరువాత చేతుల్ని నేలను తాకే విధంగా ఉంచాలి. తరువాత చేతుల్ని మోకాళ్ల వెనుకవైపు భాగంపై పెనవేసుకునేలా చేతులు చుట్టివేసి తలను మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఓ 30 సెకండ్లుంచాలి. ఆ తరువాత చేతులను విడదీసి నేలపై ఉంచాలి. తరువాత కుడికాలును వెనక్కి జాపి తలను పైకెత్తి చూడాలి. తరువాత రెండో కాలును కూడా కుడికాలు పక్కకి తీసుకువెళ్ళి చేతుల మీద కాలి వేళ్ల మీద బరువును ఉంచుతూ ఓ 10 సెకండ్లు ఉంచాలి. తరువాత మోకాళ్లని భూమికి ఆనించి నెమ్మదిగా ఛాతీ భాగాన్ని భూమికి ఆనించాలి. నడుము భాగం మాత్రం కొంచెం లేపి గాలిలోనే ఉంచాలి. ఆ తరువాత గడ్డాన్ని కూడా నేలకు ఆనించి ఓ 40 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా తలను మాత్రం పైకి లేపి ఛాతీ భాగం ముందుకు ఉండేలా తలని వెనక్కి వీలైనంత వంచి ఉండాలి. ఇలా ఓ 30 సెకండ్లు ఉంచాలి.
తలను నెమ్మదిగా కిందికి దింపి నుదురును నేలకు ఆనించి మెడభాగానికి కొంత విశ్రాంతిని ఇవ్వాలి. మళ్లీ తలని పైకెత్తి వెనక్కి వీలైనంత వంచాలి. ఇలా మరో 30 సెకండ్లు ఉంచాలి. తలను నెమ్మదిగా కిందికి దించి గడ్డాన్ని నేలకు ఆనించి ఓ 10 సెకండ్లు ఉండాలి. తరువాత 2 కాళ్ళు కొంచెం ముందుకి జరుపుతూ నడుము భాగాన్ని పైకి లేపాలి. ఇలా నేలమీద వి ఆకారంలో కాళ్ళు చేతులు ఉండే విధంగా ఉంచాలి. ఇలా ఓ 30 సెకండ్లు ఉంచాలి. అదే స్థితిలో మోకాళ్లను వంచి నుదురు నేలకు ఆనేలా ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత యథాస్థానానికి రావాలి. తరువాత కుడికాలును ముందరకి జరిపి కుడి చేయికి పక్కనే పెట్టి తలను సాధారణ స్థితిలో ఉంచాలి. నెమ్మదిగా ఎడమ మోకాలిని భూమికి ఆనించి ఉంచాలి. తరువాత కుడికాలు పక్కకి ఎడమకాలుని తీసుకొచ్చి పెట్టి నెమ్మదిగా పైకి లేవాలి. తరువాత నెమ్మదిగా చేతులు జోడించి పైకి లేపి చేతుల్ని తలని వెనక్కి వంచి లాగినట్లు ఓ 30 సెకండ్లు ఉంచాలి. తరువాత చేతులను ఛాతీ భాగమునకు తీసుకొచ్చి నమస్కారంతో ఈ సూర్య నమస్కారాసనమును ముగించవచ్చు. ఇలా సూర్య నమస్కారాసనం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు నివారించవచ్చు. అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. ఇప్పటి వరకు మనం సూర్య నమస్కారాసనం ఎలా చేయాలో చూసాం. ఈ సూర్య నమస్కారాసనానికి పనిచేసిన ఆర్గన్స్ కి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో చూసిద్దాం. కాళ్ళు రెండూ దూరంగా ఉంచి చేతులు నమస్కరించినట్లు జోడించాలి. తరువాత చేతులు పైకి లేపి అక్కడ నుండి నెమ్మదిగా చేతులతో సమాంతరంగా నడుము కిందికి వంచుతూ 2 చేతులు కాళ్ల మధ్యలో నేలకు ఆనేలా ఉంచాలి. తరువాత కాళ్ళు 2 వెనక్కి జరిపి శరీర బరువును చేతులు అరికాలి మునివేళ్ల మీద పడేలా చూసుకోవాలి. ఈ స్థితిలో ఓ 30 సెకండ్లుండాలి. తరువాత కాళ్లను కొంచెం దూరంగా జరిపి నడుమును వెనక్కి నెట్టినట్టు జరిపి తలను నేలకు ఆనించాలి. ఇలా గాలిలో ఉన్న మోకాళ్లను నేలకు ఆనించి ఓ 10 సెకండ్లు ఉంచాలి.
తరువాత నడుము పైకి లేపి శరీరాన్ని వి ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ సూర్య నమస్కారం వల్ల శారీరక మరియు మానసిక వికాసం పొందవచ్చు, ఒత్తిడిని జయించవచ్చు. ఈ ఆసనం ప్రతిరోజూ చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇలా ఓ 30 సెకండ్లు ఉండాలి. తరువాత కాళ్ళు రెండూ దగ్గరికి తెచ్చి చేతుల్ని నెమ్మదిగా పైకి లేపి బరువును మోకాళ్ల మీదే ఉంచుతూ చేతులు ముందుకు చాచి ఉంచాలి. ఇదే స్థితిలో చాచిన చేతుల్ని నెమ్మదిగా జోడించి నమస్కరించినట్లు పెట్టి ఓ 10 సెకండ్ల తర్వాత కుడి చేతిని ఎడమ పాదం పక్కన పెట్టి ఎడమ చేతిని పైకి లేపి ఉంచి తలను ఎడమవైపుకు తిప్పి ఉంచాలి. ఇలా ఓ 30 సెకండ్లుంచాలి. తరువాత 2 చేతులను ఛాతీ దగ్గర నమస్కరిస్తున్నట్టు ఉంచాలి. తరువాత ఎడమ చేతిని కుడి పాదం పక్కన పెట్టి కుడి చేతిని పైకి లేపి తలను కుడివైపుకు తిప్పి ఉంచాలి. ఈ ఆసనాన్ని వెన్ను మరియు మోకాలు శస్త్రచికిత్సలైన వాళ్లు చేయకపోవడం మంచిది. ఇలా ఓ 30 సెకండ్లుంచాలి. ఈ ఆసనం నుండి విశ్రమించి నిటారుగా నిలబడి ఈ సూర్య నమస్కారాసనమును ముగించవచ్చు. ఇలా కౌంటర్ ఆసనం చేయడం ద్వారా సూర్య నమస్కారాసనం పూర్తిగా క్రమ పద్ధతిలో ముగించినట్టు. ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling and stay healthy. Bye.